హలో అండి. ఇంట్లో క్యాబేజీ కర్రీ వండితే "ఛీ! క్యాబేజీనా" అంటారు. అదే క్యాబేజీతో మంచూరియా చేస్తారంటే "వావ్! మంచూరియా మాకు కావాలి" అంటారు. హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు అరుణ టేస్ట్ అండ్ లైఫ్. పిల్లలు మంచూరియా కావాలి అన్నారనేసి చేసేద్దామని రెడీ చేశా. ముందుగా ఒక క్యాబేజ్, 3 లేదా 4 క్యారెట్స్ తీసుకొని బాగా గుండగా తురుముకోవాలి. ఆ తురుముని ఒక కాటన్ క్లాత్‌లో వేసి గట్టిగా వాటర్ పిండేయాలి. ఆ తరువాత ఆ తురుములో కార్న్ ఫ్లోర్, రైస్ ఫ్లోర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, చిన్నది ఫుడ్ కలర్ నచ్చితే వేసుకొని లేకపోతే లేదు ఆప్షనల్. సోయా సాస్, వెనిగర్, సాల్ట్, కారం, గరం మసాలా, ధనియాల పౌడర్ అన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఇందులో వాటర్ వేయాల్సిన అవసరం అయితే లేదండి. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుంటూ పక్కన పెట్టుకోవాలి. చేసుకున్న బాల్స్‌ని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకోవడం నేను వీడియో చేయలేదు. నెక్స్ట్ వీడియోలో చూపిస్తానులెండి. ఒక పాన్ తీసుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసి మిర్చి, ఆనియన్స్, క్యాప్సికమ్ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. కొంచెం ఫ్రై చేశాక ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కారం, పెప్పర్, గరం మసాలా, ధనియాల పౌడర్, టేస్టింగ్ సాల్ట్ టేస్టింగ్ సాల్ట్ ఆప్షనల్. మీకు నచ్చితే వేసుకున్నా లేదంటే లేదు. నేను చిన్నదే వేశాను. వేసి బాగా కలుపుకోవాలి. ఇది కొంచెం మగ్గిన తర్వాత టమాటో సాస్, చిల్లీ సాస్, సోయా సాస్, వెనిగర్ వేసి ఇంకా కలపాలి. కొంచెం వేరే గ్లాస్‌లో కార్న్ ఫ్లోర్ తీసుకొని కొంచెం వాటర్ కలిపి ఈ కార్న్ ఫ్లోర్ వాటర్‌ను కడాయిలో వేసుకోవాలి. బాగా మగ్గిన తర్వాత మంచూరియా బాల్స్‌ను యాడ్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ అటు ఇటు కలిపిన తర్వాత ఒక ప్లేట్‌లో సర్వ్ చేసుకోవడమే. పైన చిన్న కొత్తిమీర అలా వేసుకుంటే ఎంతో స్పైసీ అండ్ టేస్టీగా ఉండే మంచూరియా రెడీ. నెక్స్ట్ వీడియోలో మీకు ఏ రెసిపీ కావాలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.